नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. राज्यात काँग्रेस सत्तेवर आल्यानंतर कल्याणकारी शासन देणारे रेवंत रेड्डी शेतकऱ्यांना कर्जमाफी आणि इंदिरम्मा घराच्या बांधकामीसाठी आर्थिक मदत देण्याचे आश्वासन. कंदी श्रीनिवास रेड्डी यांच्या अंतर्गत प्रवेश. हैदराबादमध्ये रेवंत रेड्डी यांच्या उपस्थितीत इतर पक्षांचे नेते सामील. अम्मा न्यूजचा प्रभाव. कापूस बियाणे जिल्ह्यात पोहोचल्याने शेतकरी आनंदी. आजच्या सविस्तर बातम्या. रेवंत रेड्डी म्हणाले की तेलंगणात काँग्रेसची सत्ता आल्यावर ते लोकांचे कल्याण करतील. पुढील निवडणुकीत काँग्रेस जिंकेल असा विश्वास त्यांनी व्यक्त केला. शेतकऱ्यांना कर्जमाफी, इंदिरम्माच्या घराच्या बांधकामासाठी 5 लाखांची आर्थिक मदत. सत्तेत येताच पहिल्या वर्षी 2 लाख नोकऱ्या भरत्याच जातील. कर्नाटक मॉडेल तेलंगणाच्या मुलींना मोफत बस सुविधा दिली जाईल. जर पक्षाने विजय मिळवला तर 8 संयुक्त आदिलाबाद जिल्ह्यातील जागा पुढील निवडणुकीत संपूर्ण राज्यात 80 जागा जिंकू असा विश्वास त्यांनी कार्यकर्त्यांना दिला आहे. జోగి రామన్న ఆయన జోగి రామన్న అనే కంటే జోకుడు రామన్న అంటే బాగుంటుంది. మీరాడ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేని చేసి మీ ఒత్తిడికి ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ఎందుకు పనికిరానోడు, రూపాయికి చెల్లనోడు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సొంతంగా చంద్రశేఖర్ రావు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే జోగి రామన్న ఎందుకు పనికిరాడు, చెల్లని రూపాయి అని చెప్పి చంద్రశేఖర్ రావే నిర్ణయించాడు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేని చేసి మీరు గెలిపించే హైదరాబాద్ పంపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా తెచ్చిందేం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ప్రాంతంలో ఏమి కట్టలే. ఆదిలాబాద్లో అత్యధికంగా మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి సహాయం అందించలే. అదేవిధంగా ఆదివాసులు, లంబాడి సోదరులు అక్కడ అత్యధికంగా ఉన్నారు. కనీసం గూడాలలో నేను స్వయంగా వెళ్ళొచ్చిన చూసిన తాగడానికి కూడా గూడాలలో ఈరోజు మంచినీళ్లు లేని పరిస్థితి. తుమ్మిడి హెట్టి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ ఎల్ల ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఒక ఆదిలాబాద్ ప్రాంతానికి 1.5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే దాన్ని అర్ధాంతరంగా ఆపేసి కాళేశ్వరం పేరు మీద 1,20,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు తప్ప ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఆదివాసీలకు ఎకరం కూడా నీళ్లు ఇవ్వలే. నేను గతంలో ఇంద్రవెల్లిలో అక్కడి ప్రజలకు మాట ఇచ్చిన, ఆ తర్వాత మంచిర్యాలలో జరిగిన సభలో చెప్పినాం, తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుంది. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ ప్రాంత రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు గతంలో మనమే ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి అక్కడి ప్రజలు ఓట్లు వేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మంత్రి ఉన్నాడు, కానీ ఆయన నియోజకవర్గం నిర్మల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. ఆయన సొంతూరులో మొదలుపెట్టినా కూడా అర్ధాంతరంగా ఆగితే నేను పోయి ఉతికినాకనే ఆయనతో పూర్తి చేసాం. ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు ఇండ్లు రావాలి, ఇందిరమ్మ ఇల్లు రావాలి, మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకే పేదలకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకు వైద్యం అందక అడవి ప్రాంతంలో నుంచి రావడానికి రవాణా సౌకర్యం లేక చచ్చిపోతున్నారు. అందుకే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 2 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యాన్ని ఇచ్చినాం. ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి. నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అయింది. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు దాటింది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1250 రూపాయలు అయింది. అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కడబందీగా అమలు చేసి 5 లక్షల రూపాయలతోని ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అడవిలో ఆడబిడ్డలు అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చి కట్టెల పొయ్యి మీద వండి, కట్టెల పొయ్యి మీద వండాలంటే ఊది ఆ పొగ కడుపులకు పోయి ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే దీపం పథకం ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలందరికీ కూడా గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చిండ్రు. ఆ ఎల్లా మనము 400కే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మనం ఇచ్చిన గ్యాస్ స్టవ్ సిలిండర్ను ధరలు పెంచి 1250 రూపాయలు చేసిండు.
అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల కష్టాలను దృష్టిలో పెట్టుకొని 100% ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే మీ ఇంటి దగ్గర సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత తీసుకున్నది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 9 ఏళ్ళైనా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తాను మనల్ని మోసం చేసి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు చంద్రశేఖరరావు. ఆదిలాబాద్ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక ఆయన ఉద్యోగాలు అడిగేది లేదు. తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడదాం. కొత్త సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి పేదలను అందరిని కూడా ఆదుకుందాం. మరి ఇన్ని మంచి పనులు మనం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా మనం బస్సు ఎక్కి తిరగడానికి పాస్ ఇస్తున్నాం. 1 రూపాయి కూడా బస్సుకు చెల్లించాల్సిన పని లేదు. మనం ఉచితంగా కర్ణాటకలో ఇస్తున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు తెలంగాణలో ఉన్న పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో ఆ సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తావు, మమ్మల్ని కాపీ కొడతావా? నీ ఈపులు వాళ్ళకు కొడతారు. ఎందుకంటే 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ఆదిలాబాద్ నుంచి వచ్చిన మా సోదరులందరూ నేను అడుగుతున్నా, మీరు ఏం చేయాలి అని. మీరు ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీరు ఒక్క ఓటు వేయండి. మిమ్మల్ని పైసలు అడుగుతలేం, మీ భూములు అడుగుతలేం, మీ ఆస్తులు అడుగుతలేం. 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చారు. ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి. మళ్ళీ 2004లో ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నామో, సంక్షేమ పథకాలు అమలు చేసినామో వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆదిలాబాద్, నిర్మల్, ముదోలి ప్రాంతాలన్నీ తిరుగుతా ఖచ్చితంగా ఈసారి కనీసం ఆదిలాబాద్లో 10 సీట్లకి 8 అన్నా మీరు గెలిపించాలి. ఆదిలాబాద్లో మీరు 8 గెలిపిస్తే రాష్ట్రంలో 80 गెలిపించే बाध्यता నేను తీసుకుంటా। आदिलाबाद जिल्हा काँग्रेस नेते कंदी श्रीनिवास रेड्डी यांनी टीपीसीसी प्रमुख रेवंत रेड्डी यांच्या उपस्थितीत मोठ्या प्रमाणावर काँग्रेस पक्षात प्रवेश केला। कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली मोठ्या संख्येने भाजप बीआरएस सदस्य हैदराबादला पोहोचले आणि त्यांनी रेवंत रेड्डी यांच्या निवासस्थानी पार्टी समारंभ आयोजित केला। एमपीटीसी, माजी सरपंच, बाजार समितीचे माजी अध्यक्ष, माजी नगरसेवक आणि मतदारसंघातील मंडळ नेत्यांना रेवंत रेड्डी यांनी स्कार्फ परिधान करून आमंत्रित केले। यावेळी जय रेवंत रेड्डी, जय कंदी श्रीनिवास रेड्डी यांच्या घोषणांनी सामील होण्याचा कार्यक्रम करण्यात आला। आदिलाबाद मतदारसंघातून काँग्रेसमध्ये दाखल झालेल्या सर्वांचे त्यांनी हार्दिक स्वागत केले। या प्रसंगी रेवंत रेड्डी म्हणाले की केसीआर यांनी ठरवले आहे की जोगुरामन्ना हा ऐवज रुपया आहे, त्यामुळे त्यांना पुन्हा मंत्रिपद देता येणार नाही। ते म्हणाले की आदिलाबादसाठी बीआरएस करण्यात आले नाही, काँग्रेस जिल्ह्याला दत्तक घेऊन विकास करणार असल्याचे त्यांनी सांगितले। काँग्रेसची सत्ता आल्यावर घरे बांधणाऱ्या गरिबांना 5 लाख रुपयांची आर्थिक मदत करणार असल्याचे त्यांनी सांगितले। शेतकऱ्यांना 2 लाख रुपयांची कर्जमाफी दिली जाणार असून आरोग्यश्रीच्या माध्यमातून गरिबांना 5 लाख रुपयापर्यंतचे मोफत वैद्यकीय उपचार देण्यात येणार असल्याचे त्यांनी सांगितले। आम्ही 500 रुपयामध्ये गॅस सिलेंडर देऊ असे आश्वासनही त्यांनी दिले। केसीआर आणि केटीआर यांच्या नोकऱ्या गेल्या तरच आमच्या मुलांना नोकऱ्या मिळतील। कर्नाटकाप्रमाणेच तेलंगणामध्येही महिलांना बसमध्ये मोफत प्रवास करण्याची सुविधा उपलब्ध करून दिली जाईल असेही म्हणाले। जर मी आदिलाबादमध्ये विधानसभेच्या 8 जागा जिंकल्या तर मी राज्यातील 80 विधानसभा जागा जिंकण्याची जबाबदारी घेईन। तेलंगणात काँग्रेसने विजय मिळवल्यानंतर सोनिया गांधी यांच्या वाढदिवसाला भेट देणार असल्याचे त्यांनी सांगितले। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की जोगुरामन्नावर आदिलाबादच्या विकासावर टीका केली। यावेळी जोगुरामन्ना यांचा पराभव करून त्यांना घरी बसवायचे आहे असे ते म्हणाले। जोगी रामण्ण ఆయన జోగి రామన్న అనే కంటే జోకుడు రామన్న అంటే బాగుంటది। మీరాడ ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేని చేసి
మీ ఒత్తిడికి ఆయన మంత్రి కూడా అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆయన ఎందుకు పనికిరానోడు, రూపాయికి చెల్లనోడు అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సొంతంగా చంద్రశేఖర్ రావు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం జరిగింది. అంటే జోగి రామన్న ఎందుకు పనికిరాడు, చెల్లని రూపాయి అని చెప్పి చంద్రశేఖర్ రావే నిర్ణయించాడు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేని చేసి మీరు గెలిపించే హైదరాబాద్కు పంపిస్తే ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా తెచ్చిందేం లేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ ప్రాంతంలో ఏమి కట్టలే. ఆదిలాబాద్లో అత్యధికంగా మైనారిటీలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఎలాంటి సహాయం అందించలే. ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఇంత సమయం కేటాయించినటువంటి మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఆదిలాబాద్ బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాల నుంచి రాక్షస పాలన చేస్తున్న జోగు రామన్నని 10 కిలోమీటర్ల లోపల పొందబెట్టడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి. అన్నిట్లలో ప్రతి దాంట్లో 40% కమిషన్ తీసుకున్నటువంటి జోగు రామన్న రాక్షస పాలన ఈసారి గనక ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయకపోతే ఆదిలాబాద్ బిడ్డలందరూ ఈ రాక్షస పాలన కింద ఆ జోగు రామన్న పంజరంలో రామచిలకలాగా బంధించినట్టు ఆదిలాబాద్ అభివృద్ధిని బంధించిండు. జోగు రామన్నని బరాబర్ ఇంటికి పంపించడానికి మీరందరూ సిద్ధంగా అయినందుకు అనేక పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీఎస్పీ నుంచి, బీజేపీ నుంచి జాయిన్ అయినటువంటి ఎంపీటీసీలకు, మాజీ మండలాధ్యక్షులకు, మాజీ సర్పంచులకి, అందరికీ కూడా, మాజీ మార్కెట్ कमिटी चेयरमैन వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ अम्मा न्यूजचा प्रभाव अखेर शेतकऱ्यांना हवे असलेले कापसाचे बियाणे जिल्ह्यात पोहोचले आहे. जिल्ह्यात कापूस बियाण्यांचा प्रचंड तुटवडा आहे. शेतकरी दुकानावर रांगा लावत आहे. व्यापाऱ्यांच्या संगमताने ही परिस्थिती निर्माण झाली आहे अशा लेखाची मालिका नुकतीच अम्मा न्यूजमध्ये प्रसारित झाली आहे. तुटवडा निर्माण करून महाराष्ट्रातील शेतकऱ्यांना चढ्या भावाने विकणे याबाबत अम्मा न्यूजने शेतकऱ्यांचे विचार मांडणारा लेख प्रसिद्ध केला आहे. संबंधित कृषी अधिकारीही शेतकऱ्यांकडे लक्ष देत नसून त्यांना शेतकऱ्यांच्या दुरावस्थेची जाणीव नसल्यासारखे वागत आहेत. शेवटी सरकार आणि अधिकाऱ्यांनी प्रतिसाद दिला आणि जिल्ह्याला 75,000 बियाणे पिशव्यांचा पुरवठा करण्यासाठी पावले उचलली. शेतकऱ्यांना हवा असलेल्या आणि मागणी असलेल्या कंपन्यांचे बियाणे येत असल्याने त्यांच्याकडून आनंद व्यक्त होत आहे. सर्व दानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे. गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी सतत शेकडो भुकेल्या लोकांना तृप्त करून आपले मोठे मन दाखवत आहे. त्यांना लोक अन्नदाता सुखी भव असे आशीर्वाद देत आहे. ఇక మొదలైంది ఆదిలాబాదులోన ఉదామా తగా కోరుల దౌర్జన్యాన్ని తన్ని తరుముదామా నిజమైన నాయకుడేనయ్యా ఆదిలాబాదులోన
అన్నదానం చేస్తున్నాడు ప్రజలకు, అందరికీ, గరీబ్ వాళ్ళకు. ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు అన్నం పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. నా జోగు రామన్న పెట్టలేదు, వామన్ రెడ్డి పెట్టలేదు. ఏ నాయకుడు వచ్చినా మాకు అన్నదానం చేయలేదు. ఇప్పుడు 15-16 నెలలు అవుతున్నది అన్నం పెట్టబట్టి. గరీబులు అందరూ బతుకుతుల్లో అన్నదానం చేస్తున్నాడు కంది శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ నుంచి మేము గెలిపిస్తాము, ఆయనని తప్పక గెలుస్తాడని మా ఆశ. గరీబ్ వాళ్ళందరూ ఆయనకే ఓటేస్తారు. ఎవరు ఏమన్నా కానీ కంది శ్రీనివాసరెడ్డి అన్నదానం చేసి పుణ్యదానం చేస్తున్నాడు, ఆయననే గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఇంత సేవ చేస్తున్నాడు అంటే మాకు లాభం చేస్తున్నాడు. కానీ ఎందుకంటే మా ప్రజల కొరకు మాకు చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం మాకు ఏదైనా కానీ దేనికన్నా ఉండని మేము ఓటేస్తాం, దాని కొరకు మేము సాయం చేస్తాం. దీని కొరకు అన్న మాకు అండగా ఉండాలని మేము సుధా అన్న కొరకు మేము ఎప్పుడన్నా సేవ చేసి మా దేనికన్నా ఏ ప్రభుత్వం ఉండని మేము సాయం చేస్తామని మేము आशिస్తున్నాం. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे स्थानिक नसून स्थानिक लोकांच्या समस्यांमध्ये ते पुढाकार घेत आहे. आदिलाबाद शहरात पिण्याच्या पाण्याची समस्या असलेल्या वसाहतींमध्ये पिण्याचे टँकर पाठवून नागरिकांची तहान भागवली जात आहे. कंदी श्रीनिवास रेड्डी फाउंडेशनच्या वतीने पाण्याचा ताण असलेल्या भागात दिवसातून 2 वेळा पिण्याचे पाण्याचे टँकर पुरवले जात आहे. अनेक वसाहतीमधील लोकांना पिण्याच्या पाण्याची व्यवस्था करण्यात आली आहे. पिण्याच्या पाण्यासाठी आक्रोश करणाऱ्या लोकांची तहान भागवली आहे. त्यामुळे कंदी श्रीनिवास रेड्डी अपरा भगीरथाचे कौतुक करत आहे. त्यांना सेवा कार्यक्रमाचा आणखी विस्तार करायचा आहे. आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रात दशाब्दी उत्सवाचा एक भाग म्हणून ग्रामीण निसर्ग दिन बसस्थानकापासून भव्य पद्धतीने आयोजित करण्यात आला आणि बँडच्या आवाजात आयोजित करण्यात आला. जैनत सरपंच दुमाला देवण्णा यांनी ग्रामपंचायतीत राष्ट्रध्वज फडकवला. तसेच सर्वोत्कृष्ट पारितोषिक ग्रामपंचायत म्युनिसिपल कर्मचाऱ्यांना देण्यात आले. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సఫాయి కార్మికులకు సన్మాన కార్యక్రమం జైనత్ మండల కేంద్రం మన గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. మరి తెలంగాణ రాకముందు మన రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండే, మరి మన గ్రామంలో మురికి కాలువలు ఏ విధంగా ఉండేవి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా వైకుంఠ ధామం కానీ, సెంట్రిఫికేషన్ షెడ్ కానీ,
పల్లె ప్రకృతి వనం కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నర్సరీ కూడా చేపట్టడం, प्रति ग्रामांकी नर्सरी చేపట్టడం జరిగింది. तेलंगणा राज्याच्या दशाब्दी उत्सवाचा एक भाग म्हणून बेला मंडळाच्या गुडा गावात ग्राम विकास दिन मोठ्या उत्सवात साजरा करण्यात आला. तेलंगणा राज्याच्या ग्राम विकास आणि कल्याणकारी कार्यक्रमावर रॅली काढण्यात आली. सर्वप्रथम गावाचे सरपंच ठाकरे बेबीताई यांनी ध्वजारोहण करून गावातील विकास व कल्याणकारी कार्यक्रमाची माहिती दिली. तेलंगणा राज्य येण्याआधी राज्याने अनेक विकास साधले आहे असे सांगून ते म्हणाले की गावागावात स्वराज्य आमच्या समोर दिसत आहे. जय तेलंगाना, जय भारत. సంవత్సరం మనం నర్సరీని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అందులోనే మన ప్రతి ఇంటికి మలేరియా కానీ ఒక డెంగ్యూ కానీ లేదు. దీనికోసం మన గ్రామ పంచాయతీ వర్కర్స్, వాళ్ళ వార్డు మెంబర్స్, ఊరు సహాయం, దాంతోపాటు ఏఎన్ఎం మేడం ప్లస్ ఆశా వర్కర్ మేడం, అంగన్వాడీ మేడం సహాయం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడిసిన్స్ ప్రతి వారంకి ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తారు. విజిట్ చేయడంతో పాటు న్యూట్రిషన్ సభ మంత్లీ వన్స్ ఏఎన్ఎం మేడం ప్రత్యేక స్వర్ణలత మేడం తీసుకొని కూడా మన సెక్రటరీని పిలిచి కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. एआयएसएफ जिल्हाध्यक्ष मडावी गणेश यांनी आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रातील मंडळ एमईओ कार्यालयात जिल्हा परिषद व प्राथमिक शाळेतील विद्यार्थ्यांना शालेय गणवेश, पाठ्यपुस्तके आणि पायाभूत सुविधा उपलब्ध करून देण्यासाठी मंडळ विद्या अधिकारी कर्मचारी कृष्णवेणी यांना निवेदन दिले. या कार्यक्रमात बोलताना त्यांनी विद्यार्थ्यांचे भविष्य डोळ्यासमोर ठेवून विद्यार्थ्यांना किमान गणवेश व दर्जेदार पाठ्यपुस्तकांची सुविधा उपलब्ध करून देण्याचे सांगितले. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జైనత్ మండల ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జైనత్ మండలంలో ఉన్నటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే 100కు 100% పాఠ్యపుస్తకాలు అందించాలని, అలాగే మధ్యాహ్న భోజనం సరైన సమయంలో అందించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లతో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం విద్యార్థులకు 100కు 100% పాఠ్యపుస్తకాలు అందలేదు. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. राज्यात काँग्रेस सत्तेवर आल्यानंतर कल्याणकारी शासन देणारे रेवंत रेड्डी शेतकऱ्यांना कर्जमाफी आणि इंदिरम्मा घराच्या बांधकामीसाठी आर्थिक मदत देण्याचे आश्वासन. कंदी श्रीनिवास रेड्डी यांच्या अंतर्गत प्रवेश. हैदराबादमध्ये रेवंत रेड्डी यांच्या उपस्थितीत इतर पक्षांचे नेते सामील. अम्मा न्यूजचा प्रभाव. कापूस बियाणे जिल्ह्यात पोहोचल्याने शेतकरी आनंदी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.